నమస్తే అండి. భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 13వ శ్లోకము. తతఃశంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. ఈ లిటరరీ మీనింగ్. ఈ శ్లోకంలో ఎప్పుడైతే కౌరవ సేనలో వారందరూ భీష్ముడు తన శంఖాన్ని పూరించడం విన్నారో వాళ్ళందరిలో ఒక ఉత్సాహం స్టార్ట్ అయింది. అంటే ఇంకా యుద్ధం మొదలు కాబోతోంది అన్న ఉత్సాహం స్టార్ట్ అయింది. సో వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న నానా రకాలైన వాయిద్యాలని వాయించడం మొదలెట్టారు. ఎటువంటివి? మృదంగాలు, శంఖాలు, బేరులు, మృదంగాలు, డోలులు, అలాగే మన కొమ్ము బూరలు, ఇటువంటివన్నీ ఒక్కసారిగా వాయించడం మొదలెట్టారు. సో ఈ సౌండ్ అంతా కూడా ఒక రకమైన భయంకరమైన సౌండ్ స్టార్ట్ అయ్యి ఒక యుద్ధ వాతావరణము స్టార్ట్ అయిపోయింది అన్న సంకేతము భీష్ముడు ద్వారా వీళ్ళందరూ కూడా ఇచ్చేశారు. అంటే ఇంకా యుద్ధం స్టార్ట్ అవ్వబోతోంది అన్న ఇండికేషన్. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసి, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.